కొంతమంది మనుషులు చాలా విచిత్రంగా ఉంటారు. జీవితాన్ని ఎలా జీవిస్తారు అంటే అసలు వాళ్లకు మృత్యు అనేదే ఉండదు అన్నట్టుగా. ఆ అహంకారంలో ఈ విషయాన్ని మర్చిపోతారు. ఎలా శ్వాసని తీసుకుంటారో, ఎలా క్షణాన్ని గడుపుతారో అలానే ఇంకా మృత్యువుకి దగ్గరగా కూడా వెళ్తారు. ఎందుకంటే మన ఈ జీవితం శ్వాసపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి శ్వాస ఉంటేనే జీవితం ఉన్నట్టు. శ్వాస ఆగిపోతే జీవితం కూడా ఆగిపోతుంది. మన జీవితం యొక్క జ్యోతి ఎప్పుడైనా ఆరిపోవచ్చు. అలాగే మన దగ్గర ఇంకా ఎంత సమయం ఉంది అనేది ఎవ్వరికీ తెలియదు. ఏ క్షణాలైతే మనం ఇప్పుడు జీవిస్తున్నామో వాటిని మన మంచి కోసం ఎందుకు ఉపయోగించకూడదు? ఏదైనా మంచి పనులు చేయాలి అనుకుంటే, ఎలాంటి పనిని చేయాలి అంటే, అది మన వ్యక్తిత్వాన్ని ఎలా చెప్పుకోవాలి అంటే, మనం మరణించిన తరువాత కూడా ఈ ప్రపంచం మనల్ని హృదయంలో దాచిపెట్టుకునేలా. ఎందుకంటే ఒక విషయం అయితే ఉంది, మృత్యు అనేది ఒక నమ్మలేని నిజం. దానిని స్వీకరించి తీరాల్సిందే, దానిని గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏ సమయం అయితే ఉందో దానిని మంచిగా ఉపయోగించండి. అలాగే నాతో ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.